హలో అండి, మన వంటిల్లుకు స్వాగతం. ఈరోజు మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందామండి. ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను 750 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో మెజర్ చేస్తే కరెక్ట్గా 3 గ్లాసెస్ వచ్చింది. ఈ రైస్లో వాటర్ని పోసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడగాలండి. ఇలా కడిగిన రైస్లో మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ని పోసుకుని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని ఫ్రై చేసుకోవడానికి వెడల్పుగా ఉన్న పాత్రను పెట్టుకోవాలండి. ఈ పాత్రలో ఒక 8 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో వేసుకున్న తర్వాత చికెన్ పీసెస్కి ఆయిల్ పట్టేలాగా జస్ట్ ఒకసారి కలుపుకోవాలి. ఈ చికెన్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ని కొంచెం రఫ్గా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. ఈ ఆనియన్ పీసెస్ కూడా ఈ చికెన్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అయ్యేలోపు మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. అలానే ఒక జాపత్రి పువ్వును కూడా వేయాలి. ఒక అనాస పువ్వు, 4 యాలకులు, ఒక 6 లవంగాలు, రాతి పువ్వు ఒక 2, అలానే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు జీలకర్ర ధనియాల పొడి అవైలబుల్గా లేదు అనుకుంటే ధనియాలను జీలకర్రను వేసేసుకోవచ్చు. అలానే 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్లు చిల్లీ పౌడర్ని, మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ చాలా తక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కదండి. సో సాల్ట్, చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే బాగా మసాలా అంతా గ్రైండ్ అవుతుంది. గ్రైండ్ చేసుకున్న మసాలాని పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి సుమారుగా 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుందండి. ఈ చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కరివేపాకు ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలానే 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంతా చికెన్ పీసెస్ బాగా పట్టుకునేలాగా మనం కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్స్ అన్ని చికెన్ పీసెస్కి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా చికెన్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఫ్లేవర్ అంతా చికెన్ పీసెస్ అబ్జర్వ్ చేసుకునేలాగా ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. మసాలా అంతా చికెన్కి బాగా పట్టుకున్న తర్వాత టేస్ట్ చేసి చూసుకోవాలండి. ఇక్కడ సాల్ట్, స్పైసీనెస్ కొంచెం తగ్గింది అనిపించింది. సో నేను ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని, 1 టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. సాల్ట్, చిల్లీ పౌడర్ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ చికెన్ని ఇలా మనం ఫ్రై చేసుకునేటప్పుడు ప్యాన్పై అసలు మూత పెట్టుకోకూడదండి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఈ చికెన్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం రైస్ని కుక్ చేసుకుందామండి. రైస్ని నేను ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి. నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 6 యాలకులను యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 6 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క ముక్కలు, ఒక అనాస పువ్వు, ఒక రాతి పువ్వు, చిన్న జాపత్రి ముక్కని వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు షాజీరాని కూడా వేసుకోవాలండి. ఈ షాజీరా స్పైసెస్ అన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక 30 వరకు జీడిపప్పును యాడ్ చేసుకుంటున్నానండి. జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 6 వరకు పచ్చిమిర్చిని మధ్యలో చీల్చి యాడ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఈ ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు ఆనియన్ ఫ్లేవర్ నచ్చితే ఇంకొంచెం ఎక్కువగా ఆనియన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ని చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని మనం మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. 2 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలండి. సాల్ట్ని మనం ఇట్లా ముందుగానే ఆనియన్స్లో వేసుకోవడం వల్ల ఆనియన్స్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి త్వరగా ఫ్రై అవుతాయి. అలానే ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను అట్లానే పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ కొత్తిమీర, పుదీనా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ప్యాన్పై మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతాయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఈ ఉల్లిపాయ ముక్కలు అలానే కొత్తిమీర, పుదీనా కూడా చక్కగా మగ్గిపోయి ఉన్నాయి.
ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు బాగా గిలకొట్టిన పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు బాగా ఆయిలీగా అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలండి. మిరియాల పొడి ఈ మసాలాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో దాంతో 4 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న బాస్మతి రైస్ పాతవండి. ఒకవేళ మీరు కొత్త రైస్ని యూజ్ చేస్తే 1కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. రైస్ని నానబెట్టుకోవడానికి 2 గ్లాసెస్ యాడ్ చేసుకున్నాను కదండి, ఇక్కడ 4 గ్లాసెస్ యాడ్ చేస్తున్నాను వాటర్ని. సో రైస్ వాటర్ రేషియో 1:2 రేషియోలో తీసుకుంటున్నానండి. ఈ వాటర్ మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను 4 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. రైస్ని నానబెట్టుకున్నప్పుడు 2 గ్లాసెస్ వాటర్ని వేసుకున్నాను కదండి. సో రైస్ని ఆ వాటర్ నుంచి తీసేసుకుని ఆ వాటర్ని కూడా ఈ వాటర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్పై లిడ్ పెట్టుకోకుండా జస్ట్ అలా మూతని కవర్ చేసుకుని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ చక్కగా మరుగుతూ ఉంటుంది. ఈ మరుగుతున్న నీటిని ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. సాల్ట్ స్పైసీనెస్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం తగ్గినట్టుగా ఉందండి. సో అందుకే నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ స్పైసీనెస్ తగ్గిన పెప్పర్ పౌడర్ని కానీ మసాలా పౌడర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ బాయిల్ అవుతున్న వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని ఒకసారి ప్రెషర్ అప్లై చేయకుండా కలుపుకుని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని చూస్తే చక్కగా ఈ బిర్యానీ రైస్ రెడీ అయిపోతుందండి. బిర్యానీ రైస్ ముక్కలుగా విడిపోకుండా ఫోర్స్ అప్లై చేయకుండా పైన ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫ్రై పీసెస్ని బిర్యానీని కూడా చక్కగా ఒక పచ్చటి అరిటాకులో వేసుకుని సర్వ్ చేసుకుని నిమ్మకాయతో గార్నిష్ చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరందరూ ట్రై చేసి టేస్ట్ ఎంజాయ్ చేసి ఫీడ్బ్యాక్ తెలియజేస్తారని కోరుకుంటున్నానండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.